హాయ్ ఫ్రెండ్స్, ఈ పాత టబ్ ఒకటి ఉంటే అంతా ఎండు టప్పులేసి శుభ్రంగా మట్టేసి పెట్టాను. మళ్ళీ పైనుంచి పోస్తా ఉన్నాను. పోసిన తర్వాత బాగా కర్ర తీసుకొని దాంట్లో బాగా లోపలికి అదిమేసి మళ్ళీ పైన మట్టి పోసేస్తే అరలరలుగా మట్టి పోయడం, మళ్ళీ ఆకులు వేయడం అలా చేస్తూ ఉంటే మట్టి పోసేసాను. ఇప్పుడు ఏమంటే పసుపు కొమ్ములు తెచ్చి పసుపు కొమ్ములు పెట్టాలని చాలా రోజుల నుంచి ఉండింది నాకు ఫ్రెండ్స్. తెచ్చి ఇప్పుడు పెడతా ఉన్నాను. వస్తాయో రావో తెలియదు నాకు, మే నెల ఇది అయినా పెట్టేస్తూ ఉన్నాను. పెట్టాక చూద్దాం వస్తే రాని, లేకపోతే ఒకసారి ట్రైల్ వేసినట్టుంటుంది. ఇది మట్టి పోసేసాను, పాత మట్టి ఇంట్లో ఉంటే పోసాను. పోసేసి కొద్దిగా ఎరువు పోసి దానిపైన కవర్ చేసేసాక పాత మట్టి ఎరువుతోనే అది వేసాను. దానిపైన ఎరువు కూడా చల్లేస్తాను. నా కాడ యాప్ పౌడర్ లేదు. యాప్ పౌడర్ ఉంటే యాప్ పౌడర్ వేసుకోవచ్చు, కానీ యాప్ సమురు ఉంది, నీళ్ళలో కలిపి చల్లేస్తాను పురుగు గిరు రాకుండా. దీని ఎరువు మాత్రం పశువుల ఎరువు, బాగా ఎండిన ఎరువు వేస్తాను. తర్వాత దీనికి ఇంక వస్తాయో రావు తెలీదు, కానీ నేను వేయాలని కోరిక. తోటలో ఏదో అన్ని కాయగూరలో వేసుకుంటున్నాను, కానీ పసుపు ఎప్పుడు వేయలేదు. వేయాలని చాలా రోజుల నుంచి ఉండింది. అందుకు ఎరువు బాగా పోసి పెట్టేస్తూ ఉన్నాను. పెట్టేశాక నీళ్ళు జల్లి పెడతా ఉంటే వస్తాయో రావో నాకు మాత్రం తెలియదు. మీలో ఎవరైనా తెలిస్తే చెప్పండి, కామెంట్ చేయండి. ఏ నెలలో పెట్టాలో నాకు తెలియదు. ఇవన్నీ బాగా పక్కంతా సర్దేసి అంతా లెవెల్ చేశాక దీంట్లో ఆకుకూర విత్తనాలు ఉన్నాయి నా కాడ. అవి అసలు లేవనుకున్నాను, ఏడో దొరికే కొన్ని. అవి చల్లేస్తాను, కొన్ని ఆకుకూర అయినా వస్తుందేమో చూద్దాం ఎండలకి. ఇప్పుడు దాకా నేను ఎప్పుడు వేయలేదు ఇంత ఎండల్లో, ముందుగా వేసి పెట్టుకుంటాను. ఈసారి మాత్రం లేట్ అయిపోయింది. ఇప్పుడు వేస్తూ ఉన్నాను తోటకూర విత్తనాలు. ఇవి 4 గింజలు ఉంటే వేసేస్తూ ఉన్నాను, చల్లేస్తున్నాను. కానీ ఈ వీడియో చేసేదానికి లేట్ అయింది నాకు. ఇప్పుడు మొలకలు కూడా వచ్చేసి ఉండే, ఈసారి తీసి మీకు చూపిస్తాను. ఆకుకూర మొలకలు బాగా నిండా వచ్చేసాయి, ఇంకా పసుపు మొలకలు ఇంకా రాలేదు, వస్తే చూపిస్తాను. ఇది మాత్రం పాత మట్టి గుల్లలుగా ఉంది, దానికి జల్లెడ పడతా ఉన్నాను. జల్లెడ పెట్టి వేసేసి నీళ్ళు శుద్ధంగా అంతా నిండా ఆ ఎరువు అంతా కలిసిపోవాలా. పైన మట్టి పోసేస్తే జల్లెడతో జల్లేసాను, లేకపోతే బాగుండదు. జల్లి పెట్టి జల్లేస్తే మట్టి అంతా దిగిపోద్ది. పైన రాళ్ళు అవి ఉంటే వేస్టేజ్ పడేద్దాము, కసువులోనే వేసేద్దామని. ఇప్పుడు నీళ్ళు చల్లేయాల, నిండా చేతులతోనే చల్లేస్తే మళ్ళీ లేకపోతే గింజలన్నీ ఎగిరిపోతాయి. చల్లి పెట్టేసి కానీ వీడియో చేసేదానికి లేట్ అయింది నాకు. అందుకని ఇప్పుడు మొలకలు బాగా వచ్చేసి ఉన్నాయి, ఆకుకూర మాత్రం వచ్చేసింది. ఇంకా పసుపు ఎప్పటికి వస్తుందో నాకు మాత్రం తెలియదు. వచ్చాక మీకు వీడియో పెడతాను. లైక్ చేయండి, షేర్ చేయండి.